ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే శంకుస్థాపన చేస్తున్న కడప స్టీల్ ప్లాంట్ భూమి పూజ గత వైసీపీ హయాంలోనే జరిగిందని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. జగన్ హయాంలోనే స్టీల్ ప్లాంట్కి అన్ని వసతులు వచ్చాయని 2023లోనే వైఎస్ జగన్ ప్రభుత్వం JAASWతో ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. తొలి విడతగా 3,300 కోట్లు పెట్టుబడికి మార్గం సుగమం చేశారని వెల్లడించారు. జగన్ చిత్తశుద్ధి ఏంటో ఆయన హయాంలోనే ఇచ్చిన జీవోలను బట్టి అర్థమవుతుందని, స్టీల్ ప్లాంట్కు అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలు జగన్ ప్రభుత్వమే కల్పించడం జరిగిందన్నారు. యాజమాన్యాన్ని ఎందుకు వేధించారో మరి ఈ ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఆ వేధింపుల వల్ల రాష్ట్రం కోల్పోయిన 3 లక్షల కోట్ల పెట్టుబడులకు బాధ్యులు ఎవరు, బాధ్యత ఎవరు తీసుకుంటారనేది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలోనే నిరుద్యోగ యువతి యువకులకందరూ కూడా లక్షలాది మంది మరి ఉద్యోగ మరి ఉపాధి అవకాశాలు కోల్పోయే దానికోసం మరి అదేవిధంగా రాయలసీమ ప్రాంత వాసులు కొన్ని వేల ఉద్యోగాలు కోల్పోయేదానికి కారణం ఎవరు అని చెప్పి కూడా సమాధానం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఈ రకంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కడప స్టీల్ ప్లాంట్ ఒక కలగా చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక కలగా చూడలేదు, కార్యరూపంలోకి తీసుకురావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకంటే ఆ సంస్థకు కావలసిన భూములు సుమారుగా 3,148 ఎకరాలు మరి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి 2 TMCల నీటిని కేటాయింపులు చేయడం జరిగింది. భారతదేశంలోని అతిపెద్ద మరి సంస్థ అయిన JSWని ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగింది. మౌలిక సదుపాయాలు సుమారుగా 700 కోట్ల రూపాయలు వెచ్చించి మరి ఆ పరిశ్రమకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రాజకీయ కక్షతో మరి ఈ 2 ఏళ్ల కాలంలో ఆ పరిశ్రమ మరి ఎక్కడ కూడా ముందు సాగనీయకోకుండా మరి ఆ సంస్థ యాజమాన్యాల పైన కూడా కక్ష సాధింపులు చేయడం జరిగింది. మరి ఇవాళ ఒకటే ఈ రాయలసీమ వాసులందరూ కూడా కోరుకునేది ఏమంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తరఫు నుంచి మనకు శిలాఫలకాలు అవసరం లేదు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు ఆలోచన అంతా కూడా ఏంటంటే ఈరోజు కొత్త శిలాఫలకాలు ఉండాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి శిలాఫలకాలు ఉన్నాయి. మరి ఆ శిలాఫలకాలు ఉండకోకూడదు, ఆయన పేరుతో శిలాఫలకాలు ఉండాలి అని చెప్పి మరొక్కసారి అదే ప్రాంతంలో అదే సంస్థ ద్వారా మరి అదే అనుమతులతో మరి ఈరోజు కేవలం శిలాఫలకాల కోసం ఈ ఉక్కు కర్మాగారం మనకు శిలాఫలకాలు అవసరం లేదు. రాయలసీమ ప్రాంత వాసులకు ఉక్కు కర్మాగారం కావాలి, యువతకు ఉద్యోగాలు కావాలి, ప్రచారాలు కాదు, ప్రాజెక్టు పూర్తి చేయాలి. మరి ఇవాళ మేము ఈ మీడియా ముఖంగా ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కోరుకునేది ఒకటే, మీకు చిత్తశుద్ధి ఉంటే మరి ఈ పరిశ్రమ త్వరితగతిన పూర్తి చేసి మీరు చెప్పినట్టుగానే 2 సంవత్సరాలు ఆ పరిశ్రమను పూర్తి చేసి మరి ఈ ప్రాంత వాసుల చిరకాల వాంఛను పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా ఈ ప్రాంత వాసుల నిరుద్యోగ యువతి యువకుల చిరకాల వాంఛ మరి వాడకు సంబంధించిన ఉద్యోగ మరి ఉపాధి అవకాశాలు కల్పించే దిశలో ఈ ప్రభుత్వం అడుగులు ముందుకు వేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ఇవాళ కేవలం ప్రచారాలకు పరిమితం కాకండి, శంకుస్థాపనకు భూమి పూజలకు పరిమితం కాకుండా ఖచ్చితంగా చిత్తశుద్ధితో మరి ఈ పరిశ్రమను పూర్తి చేయండి అని చెప్పి కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ మరి ఖచ్చితంగా నేను ఏదైతే ప్రశ్నలు అడిగానో
మరి ఈ ప్రాంత వాసులు అడుగుతున్న ప్రశ్నలది, ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు. ఖచ్చితంగా దీనికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తారో, లేక ఈ ప్రాంతంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు దానికి సమాధానం చెప్తారో, సమాధానం చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. A new dawn rises in Stonehouse Paid, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Paid, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.